ట్రైలేటరల్ సమ్మిట్ జరుగుతుంది. అంటే పుటిన్, ట్రంప్ అండ్ జెలెన్స్కీ. ఇది నెక్స్ట్ లెవెల్లో బహుశా అది అమెరికాలోనే జరగవచ్చని. ఎందుకంటే ట్రంప్ నేను పుటిన్ ఇన్వైట్ చేస్తాను అన్నాడు. అది ఇంకా ప్రోగ్రెస్ ఎక్కువంటే ఈవెన్ రష్యాలో జరిగిన ఆశ్చర్యం లేదు. బట్ ఈ ట్రైలేటరల్ సమ్మిట్ కూడా అండర్స్టాండింగ్ వచ్చింది. అంటే పుటిన్ జెలెన్స్కీల మీటింగ్ తర్వాత పుటిన్ జెలెన్స్కీ ట్రంప్లు సమావేశమవుతారు. ఆ తర్వాత క్వాడ్రిలేటరల్ మీటింగ్ అంటే పుటిన్ జెలెన్స్కీ ట్రంప్తో పాటు యూరోపియన్ లీడర్స్ కూడా సమావేశమవుతారు. ఇక అది వార్ను కాల్ ఆఫ్ చేయడానికి ఒక కీలకమైన భేటీ. అయితే ఇది అవుట్కమ్లో ఒక డిప్లొమాటిక్ పాత్వే మరింత వైడన్ అయింది, మరింత మెరుగైంది. ఇంతే తప్ప ఇంతకన్నా ఫండమెంటల్ ఇరిటెంట్స్ పోయాయంటే ఈ టాక్స్లో పోలేదు. ఎందుకంటే ఉదాహరణకు యూరప్ ఆశించింది, ఉక్రెయిన్ ఆశించింది ఏంటంటే అమెరికా, యూరప్, ఉక్రెయిన్ అంటే టీమ్గా, టీమ్ యుఎస్ అండ్ టీమ్ యూరప్గా రష్యాతో డీల్ చేయాలి అన్నది. కానీ ఈ రోల్కు ట్రంప్ సిద్ధంగా లేడు. ట్రంప్ క్లియర్గా అమెరికా, యూరప్, ఉక్రెయిన్లకు కలిసి 2022 నుంచి రష్యాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. కానీ బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ట్రంప్ ఆ